హలో గైస్ అందరికి. ఈ మధ్య ఇక్కడ చూసిన బాహుబలి అని అనిపిస్తుంది. సో నేను ఇన్స్టాలో చూసిన, వాట్సాప్లో చూసిన, యూట్యూబ్లో చూసిన, ఇక్కడ చూసిన బాహుబలి అని. సో ఇందాక యూట్యూబ్లో చూస్తుంటే బాహుబలిలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయా అని ఒక వీడియో కనిపించింది. అసలు నిజంగానే మిస్టేక్సా లేదంటే ఆ మిస్టేక్సే ఒక మిస్టేక్సా అని తెలుసుకున్నాను. వీడియో ఓపెన్ చేసిన ఒకసారి చూడండి. ఈ సీన్ లో మీరు ఒకసారి గమనిస్తే వీళ్ళకి ఎంత దగ్గర గ్యాప్ ఉందో గమనించండి భయ్య. మళ్ళీ కెమెరా యాంగిల్ చేంజ్ కాగానే చూడండి వాళ్ళకి ఎంత దూరం గ్యాప్ వచ్చేసింది. చూడండి ఎంత గ్యాప్ వచ్చేసింది. అదంతా ఓకే కానీ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? గొంతులో కిచ్చుంటే మిక్స్ పిల్ల వేసుకోవచ్చు కదా. వాళ్ళకి గ్యాప్ ఉంటే ఎంత బ్రో, వాళ్ళు ఆగుండొచ్చు కదా మధ్యలో. శివగామి ఎన్నికలు అయిపోయిందేమో, శివగామి కాళ్ళకి ముప్పలై మెల్లగా నడుస్తుంది కా బ్రో, తెలుసు కా బ్రో. మళ్ళీ ఎందుకు బ్రో మిస్టేక్స్? ఈ సీన్ లో ఈయన ముందుకు వస్తున్నాడు ముందుకు వస్తున్నాడు. అది కెమెరా యాంగిల్ చేంజ్ కానీ చూడండి ఈయన ఎంత వెళ్ళిపోతాడు. అంత చిన్న లాజిక్ ఇలా మిస్ చేసావు బ్రో. అసలు అతని చేతిలో ఏమీ లేదు, ఆ పక్కన ఆడవాళ్ళ చేతిలో అది ఉంది. అందులో పూలు వేయడానికి వాళ్ళు ముందరికి వచ్చారు. ఏంటి బ్రో నువ్వు ఇంత చిన్న చిన్న మిస్టేక్స్? సీన్ లో ఈ రెడ్ క్లాత్ ని గమనిస్తే చూడండి, ఆ రెడ్ క్లాత్ ని గమనిస్తే ఈ సీన్ లో మనం కింద వాటిని మనకు బాహుబలి తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది. కానీ చూడండి మొత్తమే తీసుకొచ్చాడు అనుకుందాం, కానీ దాని పట్టి ఆ క్లాత్ అన్న చింగిపోవాలి భయ. కానీ ఈ సీన్ లో మాత్రం క్లాత్ ఎలా ఉందో అలాగే ఉంది. అంటే మళ్ళీ కొత్త క్లాస్ వేసింటారు బ్రో అప్పటికప్పుడు. దాన్ని పెట్టి బయట వచ్చిన తర్వాత పెట్టారు అనిపిస్తుంది. ఈ సీన్ లో మీరు ఈ పిల్లని గమనిస్తే పాపం పిల్లలు టీవీ చూస్తే చూస్తారేమో భయ. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి అర్థమైంది. ఇలాంటి మిస్టేక్స్ నేను చాలా ఉన్నాయి కానీ చెప్పట్లేదు. చూడండి దీనైతే గమనించండి. ఎందుకు చెప్పట్లేదు బ్రో? అందుకే కదా వీడియో చేసావు, అన్ని చెప్పు, మేము కూడా వింటాం కదా. ఏంటి బ్రో నువ్వు అంతమంది గుంపులో అందరూ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు బ్రో? కొంచెం వాడు బ్రో, వీడియో చేయడం కాదు. ఈ సీన్ లో ఈడు వెనక నుంచి ఎన్నికొస్తుంది అంతో భయపట్టుకుంటూ వెళుతుంటే ఈడు మాత్రం ఎలా నవ్వుకుంటూ వస్తున్నాడు భయ. గమనించండి. నువ్వు అంత బ్రెయిన్ వాడకప్పుడు అతనికి ఏనుగులంటే ఇష్టమేమో బ్రో. అది పెద్ద రాక్షసపు లిక్క, అతనికి భయపడ్డానికి అతనికి ఇష్టమేమో బ్రో ఏనుగంటే. ఎందుకు బ్రో నువ్వు బ్రెయిన్ వాడుతున్నావు? వాడకు. ఇక్కడ నాకు ఒక డౌట్, లోపలికి వెళ్ళి ఓకే డౌట్ కాబట్టి తర్వాత డోర్ ఎవరు పెట్టిరు మళ్ళా డోర్ వస్తే లోపలికి ఎలా వెళ్ళిండు? డోర్ నాకు అదే డౌట్, లోపల వెళ్తా డోర్ ఎవరు పెట్టేసారు అసలు బాహుబలి? బ్రో ఎందుకు బ్రో అంతగానో స్ట్రెస్ తీసుకుంటావు నువ్వు? బాధపడుతూ నవ్వుకుంటూ ఎందుకు బ్రో? కొంచెం సెన్స్ వాడితే తెలుస్తుంది కదా బ్రో. వెనకాల ఇంకో డోర్ ఉందేమో బ్రో. నీకు తెలుసా బ్రో? బాహుబలి రాజ్యమంతా తిరిగావా బ్రో? ఎందుకు బ్రో? ఇక్కడ ఇంకోటి భయ, ఇక్కడ మనకి ఇక్కడ కింద పడ్డ డోర్ ఎట్టిపోయింది భయ. రాజమౌళి తీసుకుంటాడు బ్రో, నీకు చెప్పాడా? అన్ని చూపిస్తారా ఏంటి? ఈ సీన్ లో మాత్రం చూడండి, ఈ పిల్లోడికి దెబ్బ తగిలింది. ఇక్కడ మనకు అందరూ కనిపిస్తుంది పిల్లడి దెబ్బ. అదే నెక్స్ట్ సీన్ లో మాత్రం వీడు ఎగిరి ఎగిరి పూలేస్తాడు భయ. ఎగిరి పూలేస్తాడు. ఓకే బ్రో, వాళ్ళు ట్విన్స్ బ్రో. రాజమౌళి ఇంటర్వ్యూ చూడలేదా బ్రో? వాళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పాడు. ఒకడికి దెబ్బ తాగితే వాడు లోపల ఉంటే వాడిని కవర్ చేయడానికి వాడు ఇంకో ట్విన్ వచ్చాడు. వాళ్ళిద్దరు ట్విన్స్. బాహుబలి రాజ్యంలో ట్విన్స్ ఉన్నారా ఏంటి?
ఈ సీన్ లో ఇక్కడ ఈ హోమం మీద కట్టెలు పడ్డాయి. నాకు తెలిసి అయితే ఆ హోమం ఆగి ఉండొచ్చు, లేకపోతే మంటలు ఆగిపోయినాయి అనుకుంటున్నా భయ. కానీ జస్ట్ సీన్ కెమెరా చేంజ్ కాగానే చూడండి భయ, అక్కడ మంటలు వచ్చేస్తాయి, మొత్తం క్లీన్ ఉంటుంది. ఓ అవును భయ్యా, నిజమే. హోమం అంటే మీ ఇంటి ముందు జరిగేది ఒక దగ్గరే జరగదు కదా భయ్యా. రాజ్యం అనేది ఎక్కడెక్కడో జరుగుతుంటే అక్కడ పక్కనే ఇంకో హోమం ఉండొచ్చు కదా భయ్యా. ఎందుకు బ్రో? వద్దు బ్రో. ఇంకా ఏముంటాయి? ఇక్కడ ఈ యాంగిల్ చూడండి భయ, ఇట్లా స్టేట్ వేసిన చూడ, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా గమనిస్తున్నారు, స్టేట్ యాంగిల్ ఉంది. కానీ ఇక్కడ మ్యాథ్స్ చూడండి స్టూడెంట్ భయ, భయ్యా ఇక్కడ నువ్వు? మనం ఇక్కడ నిలబడ్డ బొమ్మ దగ్గర చూసుకునే మాట ఏమో భయ్యా, బాహుబలి స్ట్రీట్ విసురుంటాడని నీకు చెప్పాడా? కొంచెం వచ్చి విసిరాడేమో భయ్యా. ఎందుకు బ్రో? అది స్ట్రీటే వెళ్తుందా బ్రో? కొంచెం అర్థం చేసుకో. ప్రతి దానికి బుద్ధుతో పెట్టి చూస్తే కాదు కదా, కొంచెం బ్రెయిన్ కూడా వాడాలి కదా. మనకి ఈ యాంగిల్లో ఎలా వస్తుంది భయ అసలు. మనం నాకు ఈ తెలియదు సీన్ లో భయ్యా, మనకు వాళ్ళకు కూడా. శివగామి కాళ్ళకు ఏమో అయింది భయ్యా, అమ్మ నువ్వు నార్మల్ టోన్లో చెప్పు భయ్యా. ఎందుకు శివగామి దుప్పతత్తి నీకు తాకినట్టు ఏం లక్ష్మి చేస్తున్నావు? దేవుడా, ఈ సీన్ మాత్రం బొబ్బు ఏం లేవు భయ. ఎలా అది నెక్స్ట్ డే సీన్ అని నీకు ఒకటి చెప్పాడు భయ్యా. అది వారం తర్వాత సీన్ అంటే నెక్స్ట్ డేనే తగ్గిపోతుందా? కొంచెం వాడిపోయా, అన్ని ప్రతిరోజు చూపించారు కదా, అది ఇలా తగ్గుతుందో. తోపునుకుంటారేంటి భయ్యా? మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి నువ్వు ఒక సీన్లోనే ఎన్ని మిస్టేక్స్ రెక్టిఫై చేస్తున్నావు? ఈ సీన్ లో కట్టప్ప బయట నిలబడ్డాడు చూడండి, కట్టప్ప బయట నిలబడ్డాడు. ఈ సీన్ లో మాత్రం చూసాం భయ్యా. బయటకు వస్తున్నాడు. ఎలా కట్టుకు చూస్తే లోపలికి వెళ్ళాడు భయ్యా, మళ్ళీ బయటికి వస్తూ కూర్చోకపోయేది చూపించారుగా భయ్యా. మరి ఎందుకు భయ్యా చెప్పపోయేది? మరి కనీసం చెప్పపోయేది కూడా చూపించాలి ఏమో. ఈ అమ్మాయి ఇప్పటికి 2 వారాల తర్వాత గాలి వస్తుంది భయ, చూడండి గమనించండి, 2 వారాలు కావాలి గాలి రావాలి. వాళ్ళ పని గాలేయడం భయ్యా, వాళ్ళు రోజు వేస్తూనే ఉంటారు. నీ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, అప్పట్లో ఫ్యాన్లు లేవుగా భయ్యా, వాళ్ళు గాలి వేస్తూనే ఉంటారు భయ్యా. నువ్వు ఎప్పుడు పోయినా వాళ్ళు గాలి వేస్తారు. నాకు ఒకటే డౌట్, ఈ కత్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది భయ? మనకు ముందు నుంచి చూసిన కత్తి రావట్లేదు. రెండు చేతులు ఉంటాయి భయ్యా, ఒక చేతిలో కత్తి ఒక చేతిలో పెట్టుకుంటాడు. ఎందుకు భయ్యా నువ్వు? టు బీ కంటిన్యూడా భయ్యా. భయ్యా నువ్వు ఒక్క సీన్లోనే ఇంత మిస్టేక్స్ చేసి 5 నిమిషాలు వీడియో పెట్టావు. నీ గ్యాప్ ఇస్తే సినిమా మొత్తం వీడియో చేసి పెట్టేస్తావు భయ్యా. వద్దు భయ్యా, కంటిన్యూ మాత్రం చేయకు. ఓకేనా? ఓకే గైస్, ఇలాంటి చెత్త వీడియోలు, చెత్త మిస్టేక్స్ ఉంటాయి. అంత పెద్ద సినిమా తీసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసి నువ్వు వీడియో పెట్టి నేను పెద్ద తోపు, నేను రాజమౌళి కంటే తోపు అనుకుంటే తోపు. కొంచెం వాడండి. కనీసం చెప్పేదల్లా కొన్ని లాజికల్ మిస్టేక్స్ చెప్తే ఒక మాట, సరే ఆ డోర్ది ఒకటి చెప్పినావు ఓకే. మరి శివగామి కాళ్ళకి బొబ్బులు వచ్చినాయి, తర్వాత ఇట్లా పోయింది, ఆ పిల్లోడు నవ్వుతుండేది, అవి ఏ మిస్టేక్స్ అన్నా చెప్పడానికి కొంచెం లాజికల్ ఉండాలి. ఏ పడితే చెప్పి మిస్టేక్స్ అని రుద్దడం కాదు. ఒకవేళ మీరు మాత్రం సీరియస్ తీసుకోకండి ఈ మిస్టేక్స్ అని. మళ్ళీ నేను ఇందాక చూసాను ఒకసారి కామెంట్స్ కూడా ఉన్నాయి భయ్యా వీడియో కింద. నైస్ నైస్, నిజం చెప్పు భయ్యా, అవి కూడా నువ్వు పెట్టుకున్నావు కదా నైస్ నైస్ అని వేరే అకౌంట్ నుండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.